వందే మాతరం వందే మాతరం సార్ 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 అమ్మా జరగండి అమ్మా అమ్మా సైడ్ సార్ ఒకటి రాదు వేసిన తర్వాత ఒక్కసారి సార్ కొంచెం కొద్దిగా రెడీ సార్ ఫోటో సార్ 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 రెడీ సార్ మేడం 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 రెడీ మేడం మేడం కొంచెం సైడ్ మేడం మేడం కొంచెం భారతీయుల హృదయ చైతన్యం వందే మాతర గీతం. స్వాతంత్రోద్యమం జరుగుతున్నటువంటి రోజుల్లో బ్రిటిష్ వారి సిపాయిలు వేసిన ప్రతి తూటాకి, కొట్టిన ప్రతి లాఠీ దెబ్బకి కోట్లాది భారతీయుల హృదయాల నుంచి వచ్చినటువంటి నినాదం వందే మాతరం. ఈ ఒక్క వందే మాతరం అనేటువంటి నినాదంతో బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టినటువంటి ఘనత మన దేశానికి. గౌరవ భారత ప్రధాని శ్రీ మోదీ గారి యొక్క సూచనల మేరకు ఈ రోజున యావత్ భారత జాతి వందే మాతర గేయం ఆవిర్భవించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. ఈ కళాశాల కమిటీ 120 సంవత్సరాల క్రితం హిందూ హై స్కూల్స్ కమిటీ అనే పేరుతో కేవలం భారతీయత కోసం పరాయి పాలనలో ఆనాడు జరిపి మన భారతీయులకు, మన విద్యార్థులకు మన విద్య నేర్పించాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభించినటువంటి అరుదైన ఘనత హిందూ హై స్కూల్స్ కమిటీ ఇది. ఈ వేదిక మీద ఈ రోజున వందే చూపిస్తున్నటువంటి సందర్భంలో ఈ గీతాన్ని దానిలో పెట్టడం జరిగింది. అదే క్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షికోత్సవం 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క గీతాన్ని స్వరాలాపన చేస్తూ బ్రిటిష్ వాళ్ళ యొక్క అణిచివేత కార్యక్రమాలు, స్వాతంత్రం కోసం అనేక మంది పోరాడుతున్నటువంటి ఉధృతంగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో వందే మాతరం అనేటువంటి నినాదంతో భారతదేశం అంతటా కూడా ఈ ఉద్యమం సాగింది. లాలా లజపతి రాయ్, తిలక్, బిపిన్ చంద్రపాల్ లాంటి వాళ్ళు ఈ ఉద్యమాన్ని మొత్తం భారతదేశం అంతటా కూడా చేయడం జరిగింది. కూడా చొప్పించి ఒక మాతృదేవత స్వరూపాన్ని క్రియేట్ చేశారు వందే మాతరం. అది వాడల ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వందే మాతరం అని పరిగణించినప్పటికీ కూడా శరసాలను వెళ్ళడానికి ఉరుకొయ్యల్లో వాళ్ళ ప్రాణాలు ఈ దేశ మాతకు అర్పించడానికి అనేకమైనటువంటి దమనకాండ బ్రిటిష్ వాళ్ళని ఎదిరేది పోరాడినటువంటి దీన్ని ఆమోదించడం జరిగింది. కులమతాలకు అతీతంగా అందరం పాల్గొనేటువంటి ఈ పాటని ఆరోగ్యంతో కూడా ఈ గీతం ఒక సంవత్సరం పాటు ఒక పండుగ రూపంలో చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని వందే మాతరం. ఇంకా 2 నిమిషాల సమయం ఉంది. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం
वन्दे मातरम् कोटि कोटि कंठ कल कल निनाद करले कोटि कोटि भुजैर धृत कर कलवाले अबलम कियुमाये तो बले बहुबलधारिणीं नमामि तारिणीं रिपुदलवारिणीं मातरं वन्दे मातरम् तुमि विद्या तुमि धर्मा तुमि हृदि तुमि मर्मा त्वं हि प्राणाः शरीरे बहुते तुमि मा शक्ति तुम्हारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वन्दे मातरं दायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरम् वन्दे मातरम् श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरम् वन्दे मातरम् वन्दे मातरम् जय हिंद। जय हिंद। सम्मानित नेता देश के प्रधानमंत्री श्रद्धेय नरेंद्र मोदी जी, by the business owner because the business owner is stuck in day-to-day firefighting. If you have any of these 4 challenges, देश में गुलामी की असली पीड़ा का एहसास करवाया और यही घटना वंदे मातरम की Jai
స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని అనేక త్యాగాలు బలిదానాలు చేసిన ఆ మహనీయుల్ని ఇవాళ 145 కోట్ల భారతీయులు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి కారణమైన త్యాగదనుల్ని కూడా స్మరించుకుంటూ వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. వందే మాతరం 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటోపాధ్యాయ చేత రచింపబడిన ఆనందమఠంలో రచింపబడినప్పటికీ 1896లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిగా ఈ భారత జాతీయ కాంగ్రెస్ అప్పుడు స్వాతంత్ర పోరాటానికి వేదికగా ఉంటున్న భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది. తదనంతరం అనేక భాషల్లో కూడా అనువాదం జరిగింది. సుబ్రహ్మణ్య భారతి లాంటి వారు తమిళ్లోకి అనువాదం చేయగా మహాత్మా గాంధీ లాంటి వారు దాన్ని గుజరాత్లోకి అనువాదం చేయడం జరిగింది. ఆనాడు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఒక వేదికగా నిలిచిన వందే మాతరం అనే ఒక నినాదం తదనంతర కాలంలో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి కూడా ప్రధాన కారణమైన విషయం మనకందరికీ తెలిసిందే. అది కేవలం ఒక నినాదం మాత్రంగా కాకుండా ఆనాడు కొన్ని లక్షలాది మంది హృదయాల్లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపింది, ఓ పోరాట స్ఫూర్తిని కూడా రగిలించిందన్న విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. అనేక మంది ఆనాడు స్వాతంత్ర సమరోధంలో పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వందే మాతరం నుంచి స్ఫూర్తిని తీసుకొని ఆనాడు అనేక రకాలైన బలిదానాలు చేశారు. సామాన్యుల దగ్గర నుంచి, ఉదారవాదుల దగ్గర నుంచి, విద్వాంసుల దగ్గర నుంచి విప్లవకారుల దాకా ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు స్ఫూర్తి నింపింది వందే మాతరం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ అటువంటి వందే మాతరం గీత రచన ద్వారా మనమందరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కారణమైందనే విషయం మనం గుర్తుపెట్టుకుంటూనే ఆనాడు స్వాతంత్ర సమర పోరాటంలో ఆనాడు మనల్ని బానిసలుగా చూస్తున్న దేశాన్ని గుండెల్లో దడలు పుట్టించడమే కాకుండా మన దేశం విడిచిపోవడానికి, మనల్ని స్వాతంత్రం సిద్ధించడానికి కూడా వందే మాతరం కారణమైంది. ఆ స్ఫూర్తిని మనం కూడా తీసుకొని నేటి యువత వందే మాతరం స్ఫూర్తిని కూడా తెలుసుకోవాల్సి ఉంది. తద్వారా దేశభక్తిని, జాతీయవాదాన్ని, సాంస్కృతిక వైభవాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు వైపు నడవాల్సిన అవసరం ఉంది. స్వదేశీ స్వావలంబని ఆధారంగా చేసుకొని రాబోయే రోజుల్లో భారతదేశాన్ని వికసిత భారత్గా నిర్మాణం చేసుకొని మన దేశ ప్రధాని మన అందరి ముందు ఉంచిన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా ఈ దేశ యువతను నేను కోరుకుంటున్నాను. మాత్రం గుర్తించబడి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన గేయం ఇది. ఆనాడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా కులాలకి మతాలకి అతీతంగా భారతదేశ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి అది మన స్వతంత్రం తీసుకురావడంలో ఒక పెద్ద పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి గత 150 సంవత్సరాల నుంచి కూడా అది పరంపర రావటం వలన దేశభక్తి పెరగడానికి వందే మాతరం ఎంతో దోహదపడింది. ఈ భావితరానికి అంటే భవిష్యత్తు తరానికి అందరూ కూడా వందే మాతరం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని అది ఆ రోజు విప్లవానికి వాడినప్పటికీ ఈరోజు మనకి ఒక భారతదేశ భక్తి గీతంగా నిలబడిపోయింది. కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ 150 సంవత్సరాన్ని దీన్ని సెలబ్రేట్ చేసే విధంగా భారతదేశం మొత్తానికి కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ కాలేజీలో పిల్లలు, కేబిఎన్ కాలేజీలో పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధతో విన్నారు ప్రధానమంత్రి గారి ఉపన్యాసం. కాబట్టి ఇంక రాబోయే తరాలకు కూడా ఈ వందే మాతరం అనేది కేవలం ఒక పాటో గీతమో అని కాదు, దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాల్లో ఏంటంటే మనకి కులాలని, మతాలని, అన్ని వర్గాల వాళ్ళని కూడా కలిపి భారతదేశానికి భారతీయతని నిలబెట్టే విధంగా, ఎందుకంటే భారతీయ యొక్క సంస్కృతి, సంస్కారం, సాంప్రదాయాన్ని కూడా అది పెంపొందిస్తూ ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి, దాన్ని ఇక భవిష్యత్తులో కూడా దాని యొక్క విలువను పెంచడానికి ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. నమస్కారం అండి. ఎంతో గొప్ప చరిత్ర గల మన భారతదేశం, ఈ ప్రపంచానికి వేదాలను, జ్ఞానాన్ని అందించిన మన భారతదేశం.
ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిన మన భారతదేశం. ఈ నేల ఒకప్పుడు విదేశీ పాదాల కింద నలగబడిన దేశం, నలిగి పోరాడిన దేశం. ఆ పోరాటానికి శ్వాసగా చెప్పుకునే ఒక గేయమే వందే మాతరం. అటువంటి వందే మాతరాన్ని తరతరాలుగా 150 ఏళ్ళు నిర్విరామంగా ఈ రోజుకి పాడుకుంటున్నామంటే ఆ గేయం ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఒక భారత శ్వాసలాగా ఎలా నిలిచిపోయింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ. కానీ రాను రాను తరాలు మారే కొద్దీ దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విలువ కొంత తగ్గుతున్న తరుణంలో ఈరోజు మళ్ళీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాని ప్రాచుర్యాన్ని మళ్ళీ తిరిగి తెస్తూ మళ్ళా 150 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి వందే మాతరాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ భారత నేలపైన ఒకేసారి స్మరించుకునే విధంగా అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కళ్ళలో మళ్ళీ వందే మాతరం అనే పదం ఏంటి, వందే మాతర గేయం వెనుకున్న చరిత్ర ఏంటి, ప్రతి పదం యొక్క అర్థం ఏంటి అని మరొక్కసారి గుర్తు చేసుకునే విధంగా భారతదేశానికి మనమందరం మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకురావడానికి ఎంత కృషి చేయాలి అని యువత అందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా ఈరోజు ఇటువంటి ఒక సెలబ్రేషన్ని క్రియేట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉందండి. దీని గురించి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, భారతదేశ ప్రజలందరి తరపున ధన్యవాదాలు. అదేవిధంగా యువత కూడా ఈరోజు అనేక స్కూళ్ళల్లో, కాలేజీల్లో, పబ్లిక్ ప్లేసెస్లో అన్నిట్లో ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ నేలని ఈరోజు మనం ఉంటున్న ఈ భారతదేశాన్ని సృష్టించడానికి అనేక మంది తమ ప్రాణాలను అర్పించి ఈ నేలను మనకు అందించారు. రాబోయే తరానికి భారతదేశ గొప్పతనం ఏంటి, మన నేలని ఈ ప్రపంచానికి, మన నేల సత్తాని మరొకసారి చాటి చెప్పే ఒక బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఈ సంవత్సరం రోజులు ఏ విధంగా వందే మాతర స్ఫూర్తిని నింపుకొని మనమందరం పాడుకోబోతున్నామో, మనమందరం మన దేశానికి ఏదన్నా చెయ్యాలి అనే ఒక స్ఫూర్తిని కూడా నింపుకొని ఖచ్చితంగా మళ్ళీ మనం భారతదేశాన్ని ముందడుగులో పెట్టే ప్రయత్నంలో మనందరం భాగస్వామ్యం అవుదామని కోరుకుంటూ ధన్యవాదాలు. వందే మాతరం గీత 150వ సంవత్సరం జరుపుకునే సందర్భంగా సంవత్సరం ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ కల్చరల్ క్రియేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, అలాగే నాటక అకాడమీ చైర్పర్సన్ గారు, అలాగే తదితరులు అందరూ అధికారులు, అలాగే వందలాది మంది పిల్లలు మమేకమై ఈ వేదిక మీద ఈరోజు కేబీఎన్ కాలేజ్ వేదిక మీద వందే మాతరం గానాన్ని అందరూ పాడుతూ ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన దేశ ఘనత గురించి, మన నేషనల్ సాంగ్ ఇంపార్టెన్స్ గురించి, దీని ఇంటిగ్రిటీ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. సో దీన్ని పాడుతూ మనము దేశభక్తిని చాటుతూ భారతదేశాన్ని వికసిత భారత వైపు తీసుకెళ్ళడానికి, అలాగే స్వర్ణాంధ్ర సాధనకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరిని మమేకం చేసి ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా చేసి వందే మాతరం పాటను పాడుతూ ఆ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అందరూ అప్లోడ్ చేసి మన జిల్లాని, అలాగే మన రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలపాలి. అలాగే వందే మాతరం పాటని ప్రతి ఒక్కరు నేర్చుకొని ప్రతి ఒక్కరు పాడాలి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందే మాతరం ఇది అనేకమైనటువంటి స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు విడిచేటప్పుడు ఆ వందే మాతరం అనేటువంటి ఒక స్లోగన్తో వాళ్ళ అశువులు భారతదేశం కోసం, స్వతంత్రం కోసం అలవోకగా ప్రాణాలను వదిలినటువంటి చరిత్రలను గుర్తు తెచ్చుకుంటుంటే ఇప్పుడు మనకు ఒళ్ళు దగ్గర పొడుస్తుంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారి పాత్ర నేను వేశాను. ఆ రూదర్ఫర్డ్ కాల్చినప్పుడు వందే మాతరం ఒక్క సీతారామరాజు చనిపోతే వేలాది సీతారామరాజులు వచ్చి ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేస్తారు రూదర్ఫర్డ్ అని చెప్పిన డైలాగ్ నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ వందే మాతరం అంటూ ఇలా పట్టుకుని పశువులు బాసినటువంటి సీన్ నాకు గుర్తుకొస్తుంది. ఒక నటుడుగా ఆ పాత్ర వేయటం ఆ రోజు నాకు తెలియలేదు. ఈ 150 సంవత్సరాల సందర్భంగా ఆ పాటని ఇంత పాపులర్గా చేయడానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఇంత చక్కటి కార్యక్రమం అరేంజ్ చేయటం, మేము దాంట్లో ఒక చైర్మన్గా, నాటక అకాడమీ చైర్మన్గా నేను పార్టిసిపేట్ చేయటం, నా నాటకం ఆ రోజు గుర్తు చేసుకోవటం, ఇది భావి తరాలకు వెళ్ళాలి. పాటల రూపంలో, నాటకాల రూపంలో దేశభక్తుల కథలన్నీ కూడా మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి చేయాల్సిన అవసరం ఉందని నేను గుర్తు తీసుకుని అనేకమైన కథల్ని ఈ ఆశయాలకు అనుగుణంగా చేయాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్తో సంప్రదించి పాటలు, పద్యాలు చేయాలని
చేస్తామని తెలియపరుచుకుంటూ నమస్కారం. వందే మాతరం.